నమస్తే అండి, లక్ష్మి వంటలకు స్వాగతం. ఈ రోజు వీడియోలో బెల్లం పొంగల్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ పొంగల్కి చాలా బాగుంటుందండి. ఇట్లా కానీ చేసినారంటే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. పొంగల్ రోజు బెల్లం పొంగల్ చేసుకోవడానికి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పుని ఇప్పుడు దోరగా వేయించుకోవాలా. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పెసరపప్పుని బాగా వేయించుకున్నామండి. ఇట్లా కలుపుకుంటా పప్పు ఇట్లా ఈ విధంగా యాగనాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి ఈ పప్పు అంతా. ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళు వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి పప్పుని. పప్పు ఇట్లా కడుక్కున్నాక ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఉడికించడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లోకి 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలా. మూడు కప్పులు పాలు వేసుకోవాలా. 2 కప్పులు నీళ్ళు వేసినాం కదా, ఇదే కప్పుతోనే 3 కప్పులు పాలు వేసుకోవాలండి. ఈ పాలు పచ్చి పాలేనండి, కాగబెట్టిన పాలు కాదు. ఈ పాలు నీళ్లు అన్నీ వేసినాం కదా, ఇప్పుడు ఈ పప్పుని దీంట్లోకి వేసేసి ఉడికించుకోవాలా. పప్పు అంతా వేసేసినాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి ఈ గిన్నె. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ పాలు మనకు వేడి అవ్వాలి కదా, అంతవరకు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలా. పాలు కాగేలోపు ఇప్పుడు బియ్యం కడుక్కోవాలండి. అదే కప్పుతోనే 1 కప్పు బియ్యం తీసుకోవాలా. హాఫ్ కప్పు పప్పుకి 1 కప్పు బియ్యం తీసుకొని ఇవి కూడా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. బియ్యము బియ్యం అయినా పర్వాలేదండి, ఇక్కడ రేషన్ బియ్యం అయినా మనం వండుకుంది బియ్యం అయినా యావైనా కూడా పర్వాలేదు, బాగుంటుంది. బియ్యం కడిగేలోపు చూడండి పాలు కూడా కాగి పప్పు అంతా ఉడుకుతా ఉంది. ఇప్పుడు మనం కడుక్కున్న బియ్యం వేసేసుకోవాలా. ముందుగానే ఇట్లా పప్పు మనం ముందు పొయ్యి మీద పెట్టేసుకుంటే పప్పు అనేది బాగా ఉడుకుతుందండి. బియ్యం ఉడికేలోపు పప్పు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసేసేలా. బియ్యం అన్నీ వేసినాక ఇప్పుడు ఈ పాలు పొంగుతూ ఉంటాయి కదండి, ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా కలుపుకుంటా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. బియ్యము పప్పు కూడా 2 మనకు మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇట్లా కలపకుండా ఉడికించుకుంటే మనకు అడుగు అనేది పడుతుందండి. అడుగు అంటకుండా ఇట్లా మధ్యలో కలుపుకుంటా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఉడికిపోతాయి. ఇక్కడ నేను 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించినాక చూపిస్తానండి. చూడండి పప్పు బియ్యము 2 కూడా బాగా ఉడికిపోయినాయి. మనకు అట్లే పాలు నీళ్ళు కూడా ఇమిరిపోయినాయండి. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకోవాలా. బెల్లం ఇట్లా తురుముకొని వేసుకోవాలండి. అదే కప్పుతోనే 1.5 కప్పు బెల్లం వేసుకోవాలా. స్వీట్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ తక్కువ ఏమి కాదు. 1.5 కప్పు ఈ బెల్లం వేసినాక ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలా. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకోవాలా. బెల్లం వేసినాక ఇంకా 2 నిమిషాలు ఇట్లా కలుపుకుంటా ఉంటే బెల్లం అనేది బాగా కరిగిపోతుందండి. అలాగే నేను ఇక్కడ తీసుకున్న బెల్లము బాగా నీట్గా ఉంటుంది కాబట్టి అట్లే వేసేసినానండి. మీరు బెల్లంలో ఏమన్నా ఇసుక అట్లాంటిది ఉంటే కన్నా 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసి బెల్లంలోకి కరిగించుకొని ఆ నీళ్లను బెల్లం నీళ్లను ఈ బెల్లం బూలోకి వడగట్టి తీసుకోవాలండి. 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నాక చూడండి ఇది కాస్త గట్టిగా ఉంది కదా, ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. అట్లా కాకుండా ఇట్లే ఉండాలనుకుంటే ఇప్పుడు దీంట్లోకి ఇంకా 2 కప్పులు పాలు వేసుకోవాలండి. ఈ పాలు నేను కాగి చల్లారిన పాలండి. ఈ చిక్కని పాలు పోసుకొని ఒకసారి కలుపుకోవాలా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకొని ఇంకొక 3 నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పాలల్లో. ఇంకొక పక్క చిన్న బాండి ఒకటి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి.
నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడి అవ్వాలండి. నెయ్యి కాస్త వేడైనాక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలండి. ఇట్లా కలుపుకుంటా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలా. జీడిపప్పులు కాస్త వేడైనాక చూడండి ఈ విధంగా వేగనాక ఇప్పుడు దాంట్లోకి వెండి ద్రాక్ష వేసుకోవాలి 1 స్పూను. దీంట్లోకి మీరు కావాలంటే బాదం పప్పులు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు ఇక్కడ. ఇవన్నీ ఇట్లా బాగా వేగినాక ఇప్పుడు దాంట్లోకి వేసేసుకోవాలండి. బెల్లం బౌలకి ఇదంతా దీంట్లోకి వేసేసి కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ యాలక్కల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలా. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలండి. బెల్లం అన్నము ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంతే అండి, రెడీ అయిపోయింది బెల్లం పొంగలి. ఈ పొంగలికి మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నచ్చుతుంది. మనము ఈ పప్పును బియ్యంను 2 కూడా పాలల్లో ఉడికించడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.